హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ముందుగా అందరికైతే 60K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం. 60K ఫాలోవర్స్ వచ్చినందుకు మన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే 60, 70, 80, 100K కూడా రీచ్ అవ్వాలి. అండ్ చాలా ఏళ్ళుగా మన స్టూడెంట్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. డిగ్రీ ఒకటే కాకుండా డిగ్రీతో పాటు ఇంటర్మీడియట్, 10th, ఎంసెట్, అదే ఎప్సెట్ అంటున్నాం ఇప్పుడు, ఐఐటి క్లాసెస్, మొత్తం అన్ని స్ట్రీమ్స్లో కూడా మనం ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఈరోజు ఇలా ఉన్నాం. అండ్ ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని, మరింత ముందుకు నడిపిస్తారని తెలియజేస్తున్నాను. సో ఇప్పటికీ స్క్రీన్ పైన కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో వెక్టార్స్లో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసాము. సార్ యూనిట్ 4లో 4 క్లాసులు విన్నాము అండ్ అలాగే వెక్టార్స్ కూడా స్టార్ట్ చేశారు, చాలా బాగున్నాయి, కంటిన్యూ చేయండి అని చెప్పి చాలామంది అడిగారు. బీఎస్సీ డిగ్రీ సెమిస్టర్ 1 కొత్తగా ఎవరైతే, కొంతమందికి ఆబ్జెక్టివ్ ఉంది, కొంతమందికి ప్రాబ్లమేటిక్ ఉంది, రెండు చెప్తున్నాను, 2 వేరియేషన్స్లోనూ చెప్తున్నాను. కాబట్టి రెండు కూడా ఫాలో అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ అందరికీ కూడా బీఎస్సీ వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. బీఎస్సీయే కాదు, బీబీఏ, బీకామ్, బీఏ, ఇంకా రిమైనింగ్ ఉండేటటువంటి అన్ని స్ట్రీమ్స్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. అండ్ స్క్రీన్ పైన ఇటువైపు నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఇంకొక వైపు యాప్ నేమ్ కూడా కనిపిస్తుంది. దోస్ హూ వాంటెడ్ టు టేక్ ద ఫుల్ కోర్స్, ముందరగానే ఫుల్ కోర్స్ తీసుకుందాం సార్, ఇలాగ యూట్యూబ్లో వచ్చేలాగా యాడ్లు చూసి కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది అండ్ మీరు ఎప్పుడో అప్లోడ్ చేస్తే అప్పటి వరకు వెయిట్ చేయాలని చాలామంది అంటున్నారు. అలా ఏం లేదు, యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనకి ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే చూడడం, నాకు ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ కోర్స్ కూడా ఇస్తాను. అండ్ 60K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఫ్లాట్ 60% ముందే అనడు లేనటువంటి ప్రైస్లో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్స్ కూడా తీసుకోండి. డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th అన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియజేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాము, చాలా బాగుంటుంది. అంతకన్నా ముందు కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ యువర్ సపోర్ట్ మేము ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టగలుగుతాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇప్పుడైతే మనం టాప్ స్క్రీన్ మనకైతే కనిపిస్తుంది. సెమిస్టర్ 1లో యూనిట్ నెంబర్ 3 అంటే మనకి వెక్టార్స్, అందులో క్లాస్ నెంబర్ 2లో అయితే ఉన్నాము. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్. దీనికన్నా ముందర చూస్తే మనం వెక్టార్స్లో క్లాస్ నెంబర్ 1 అయితే డిస్కస్ చేసాము అండ్ దాంట్లో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా మనము డిస్కస్ చేసాము. మరి ఆ క్లాస్ అవుతున్న వెంటనే చెప్పాము మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తామని. అండ్ వన్స్ ప్రాబ్లమ్స్ వస్తే ఆటోమేటిక్గా ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ని చలాకీగా చేసేయచ్చు మనం. సో దట్ ఈస్ వాట్ ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మనమైతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం 1 by 1 ప్రతి ప్రాబ్లమ్ని కూడా డిస్కస్ చేసుకుంటా వెళ్దాం. హియర్ వి గో విత్ ద ప్రాబ్లమ్ 1 అయితే మనం వెళ్ళిపోదాం. ఐ హోప్ అందరికీ గుర్తున్నాయి అనుకుంటున్నాను. ప్రీవియస్గా చెప్పినటువంటి డిఫరెంట్ ఫార్ములాస్ అవి మర్చిపోతే ప్రీవియస్ క్లాస్లో ఉన్నాయి. క్లాస్ నెంబర్ 1 అయితే ఒకసారి చూడండి అన్న అందరూ కూడా, సో దట్ యూ విల్ గెట్ ఎ కంప్లీట్ ఐడియా ఆన్ ద ఫార్ములా. సో దట్ మీకు చాలా ఈజీగా అయితే ఉండబోతుంది. ప్రీవియస్ క్లాస్ కానీ చూసినట్లయితే, ఎవరైతే చూడలేదో ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూడండి. సో ఇదంతా కూడా అంటే 2024 నుంచి వచ్చేటటువంటి ఫస్ట్ సెమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేజర్, మైనర్లో భాగంగా అంటే లైక్ ఆనర్ సబ్జెక్ట్స్ మనకు వచ్చాయి కాబట్టి ఎసెన్షియల్స్ ఆఫ్ సెమిస్టర్ 1 ఏంటి మనకి ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇంకొక పేపర్ అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అది వేరే క్లాసుల్లో చెప్తా వస్తున్నాం, చూసే ఉంటారు మీరు. ఆల్ రైట్, హియర్ వి గో విత్ ఈ పర్టికులర్ క్లాస్లో కానీ మనం డైరెక్ట్గా వెళ్ళిపోయినట్లయితే హియర్ బేసిక్ క్వశ్చన్స్ 1 or 2 డిస్కస్ చేసి దాన్ని మొత్తం ప్రాబ్లమ్స్, మోడల్స్ అన్ని డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడైతే మనకి క్వశ్చన్ నెంబర్ 1 అయితే కనిపిస్తుంది. ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్, ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఇలా అడుగుతాడు మన క్వశ్చన్. లేదా ఆబ్జెక్టివ్లు అడిగితే ఆబ్జెక్టివ్లు అడగచ్చు, ఎలా అడిగినా కూడా మనం చాలా సింపుల్ వేలో చేసేయచ్చు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఒక వెక్టార్ ఇస్తా ఉంటాడు, ఏ బార్ అని చెప్పేసి ఒక వెక్టార్ ఇచ్చాడు మనకి, 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 6k బార్. ఇది ఒక వెక్టార్, ఒక వాల్యూ ఇచ్చాడు. దీనికి మనం సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చాలా సింపుల్గా మనమైతే చేయొచ్చు, చూద్దాం మరి. సో చూసారు కదా, క్వశ్చన్ అయితే మనకి ఈ విధంగా అడుగుతాడు. సో చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనమైతే చేసేయచ్చు. సో మనకు వాడు అడిగినటువంటి థింగ్ ఏంటి, యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ అని అడిగాడంటే వీ హ్యావ్ యూనిట్ వెక్టార్ కావాలి. ఒక ఏ బార్ అనే వెక్టార్కి
యూనిట్ వెక్టార్ ఏంటి సార్ అంటే దట్ పర్టికులర్ గివెన్ ఏ బార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అని పిలుస్తాం, బార్ అని పిలవచ్చు, మ్యాగ్నిట్యూడ్. మోడ్ అని పిలుస్తాం. మోడర్న్ అంటే దట్ మీన్స్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్కి మనం ఫస్ట్ క్లాస్లో ఫార్ములా ఇచ్చాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బార్ అంటే ఎంత ఇచ్చాడు మనకి, 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 6k బార్ వెక్టార్. ఆ వెక్టార్ కింద మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి ఫార్ములా, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి సార్ ఫార్ములా, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అవునా కదా. మరి ఎక్స్ వై జెడ్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో అప్లై చేసే ఈజీగా మనకి 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే ఫైనల్గా పైన ఉన్న వెక్టార్ అలాగే ఉంటుంది. ఎందుకంటే వాడు కూడా మనకి ఏం అడిగాడు, యూనిట్ వెక్టారే కదా అడిగాడు. మనకు కూడా ఏం అడిగాడు, వెక్టార్ అడిగాడు. కాబట్టి ఆన్సర్లో కూడా వెక్టార్ ఫార్మాటే ఉంటుంది. డినామినేటర్లో ఎంత ఉందన్నాడు మనకి, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 6 స్క్వేర్ 36. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది సార్ అంటే 3i బార్ 2j బార్ 6k బార్ బై, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 36 40 49. 49 అంటే రూట్ ఓవర్ వాల్యూ ఎంత, దట్ మీన్స్ రూట్ ఓవర్ 49 వచ్చింది. రూట్ ఓవర్ 49 వచ్చిందంటే రూట్ ఓవర్ 49 వీ హ్యావ్ ఎ వాల్యూ 7. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. మీకు ఒక్కొక్కసారి ఆప్షన్లో ఎలా ఇస్తాడంటే 1/7 అని ఇక్కడ రాసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఎలా ఇస్తాడు ఆప్షన్, కన్ఫ్యూజన్ అయిపోకండి, రెండు ఒకటే. ఎలా ఇచ్చినా కూడా మనము రెండిట్లో కూడా మీనింగ్ ఒకటే అనమాట. సో చాలా జాగ్రత్తగా ఈజియర్ వేలో ఈ విధంగా చాలా సింపుల్ వేలో మనమైతే ఆన్సర్ని అప్టైప్ చేయొచ్చు అనమాట. సో సచ్ అన్ ఈజీ థింగ్ యూనిట్ వెక్టర్ అయితే ఇందులో మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా 1-2 క్వశ్చన్స్ బేసిక్ నుంచి అలాగ మనం డెప్త్కి వెళ్ళిపోతాము. ఇదే యూనిట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ మెన్షన్ చేస్తూ ఉంటాడు, మారుస్తూ ఉంటాడు. మరి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడో చూద్దాం. ఫైండ్ ఎ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఫైండ్ ఎ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఒక వెక్టార్ ఇస్తున్నాడు మళ్ళీ యాజ్ యూజువల్గా. ఏంటంటే అది 5i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్. ఇదొక వెక్టార్ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 8 యూనిట్స్. ఈసారి యూనిట్స్ ఇచ్చాడు వాడే, క్వశ్చన్లో మనకి యూనిట్స్ మెన్షన్ చేశాడు. వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి, 8 యూనిట్స్ అన్నాడు. కాబట్టి నార్మల్గా మనకి యూనిట్ వెక్టార్ అంటే మనకి ఫార్ములా ఏమి ఇచ్చాం, యూనిట్ వెక్టార్ ఒక ఏ బార్ అన్నాడు అనుకోండి. ఫర్ దట్ యూనిట్ వెక్టార్ మనకి ఏదైతే వాల్యూ ఉందో వాట్ ఎవర్ ద వెక్టార్ మనకి ఇచ్చాడో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, దేర్ వెక్టార్ బై అంటే దట్ వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్, ఎంత వస్తుంది ఫస్ట్ కట్టండి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత కట్టాం కదా, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 ప్లస్ మైనస్ 1 స్క్వేర్ ఈజ్ 1, 2 స్క్వేర్ ఈజ్ 4. దట్ మీన్స్ రూట్ 30 ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 36 వచ్చి ఉంటే సరిపోయేది, బట్ 30 వచ్చింది కాబట్టి. కానీ మనకు కావాల్సింది ఏంటి, యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ అడిగాడు. వాట్ ఎవర్ ద యూనిట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మనకి వెక్టార్ ఇచ్చాడు, 5i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ రూట్ 30. ఇది యూనిట్ వెక్టార్. కాకపోతే వాడు ఇదంతా మనకు తెలిసిందే, ఫస్ట్ క్వశ్చన్లో చేసిందే. కాకపోతే ఎక్స్ట్రాగా ఒక పాయింట్ ఇచ్చాడు, ఏంటి 8 యూనిట్స్ అన్నాడు. ఇది ఒక యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, ఓన్లీ జస్ట్ ఏ బార్. 8 యూనిట్స్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై. 8 యూనిట్స్ అంటే ఏంటి, 8 ఏ బార్. ఒక యూనిట్ అంటే ఒక ఏ బారు, 8 యూనిట్స్ అంటే కాబట్టి 8 ఏ బారు. రెండు వైపులే 8తో మల్టిప్లై చేసే అంటే 8/√30 5i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్. సింపుల్ అయిపోయింది. ఈ ఆప్షన్ ఎక్కడుందో మనం చెక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మనకి ఎక్కడుందో చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు అనమాట. సచ్ అన్ ఈజీ థింగ్. హియర్ వి గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 3లోకి అయితే వెళ్ళిపోతాం. చాలా సింపుల్. మళ్ళీ ఇప్పుడు లైక్ సమ్ అని లేదా డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. చూద్దాం. ఇది ఒక అనదర్ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ in the direction of a bar plus b bar. ఇప్పుడు 8 యూనిట్స్ అంటే ఏం చేసావు, 8తో మల్టిప్లై చేసావు. ఇప్పుడేం అడిగాడు, ఏ ప్లస్ బికి అడిగాడు కాబట్టి ఏ ప్లస్ బి కడతాం, అంతే సింపుల్ అనమాట. ఎంత ఈజీగా ఉందో చూడు క్వశ్చన్. యూనిట్ వెక్టర్ మీద కంప్లీట్ ఐడియా వచ్చింది నీకు ఇప్పుడు.
వేర్ ఏ బార్ వాల్యూ ఇచ్చాడు ఐ బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్, ఇలా ఏదో ఒక వాల్యూస్ ఇస్తాడు, వాడికి నచ్చినవి ఇచ్చుకోవచ్చు. ఎగ్జామ్లో నేను ఈ వెక్టర్ ఇస్తేనే చేస్తానని కాదు, నువ్వు ఏ వెక్టర్ ఇచ్చినా కూడా చేసేలా ఉండాలి. అంటే మనకి ఏం తెలియాలి, ఓన్లీ ఎడిషన్ తెలియాలి. మనం క్లాస్ నెంబర్ 1లో డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఏంటి సార్ చేసామని అంటే, వాట్ ఎవర్ ద వాల్యూ మనకు అడుగుతా వచ్చాడు, ఏ బార్ ప్లస్ బి బార్ అడిగాడు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే యాడింగ్ ఎలా చేయాలని చెప్పానండి. యాడ్ చేయడం చాలా ఈజీ. వెక్టార్స్ని యాడ్ చేయడం వన్ ఆఫ్ ది సింపుల్. దేర్ కోఫిషియెంట్స్ని యాడ్ చేసేస్తే సరిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఐ బారు మొత్తం ఎంత వచ్చింది 2i బార్, ఇక్కడేమో జే బారు మైనస్ జే బార్ అంటే ప్లస్ జే బార్ మైనస్ జే బార్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. మైనస్ కే బారు ప్లస్ 3k బార్ అంటే ఎంత వచ్చింది సార్, ప్లస్ 2k బార్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? ఇది అర్థమైందా లేదా, ఈ స్టెప్ అర్థమైందా లేదా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, యాడ్ చేశారు, బాగుంది. మనకు కావాల్సింది ఏంటి, యూనిట్ వెక్టార్ కావాలి. యూనిట్ వెక్టార్ ఎవరికి కావాలి, యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎవరికి కావాలన్నాడు బ్రాకెట్లో రాసుకో. ఏ బార్ ప్లస్ బి బార్ అడిగాడు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ ఎంత వచ్చింది, 2i బార్ ప్లస్ 2k బార్ వచ్చింది. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇదే, అక్కడ ఏవైతే కోఫిషియెంట్స్ ఉన్నాయో వాటి యొక్క కోఫిషియెంట్స్కి స్క్వేర్ చేసాడు. సో చేస్తే యూ విల్ గెట్ పైన మనకి 2i బార్ 2k బార్, డినామినేటర్లో √2². 4 + 4 ఎంత అవుతుంది, 8. 4 + 4 8. అంటే వీ కెన్ టేక్ 2 యాజ్ కామన్. పైన 2 కామన్ తీసామనుకో, i బార్ ప్లస్ k బార్. √8 కెన్ బి రిటన్ యాజ్ 2√2 కదా. ఇప్పుడు √8 వచ్చిందిరా అంటే 8ని ఎలా రాయొచ్చు, 4 × 2 రాయొచ్చు. √4 అంటే 2, √2 అంటే √2నే కాబట్టి 2√2 రాయొచ్చు, ఎందుకంటే క్యాన్సిల్ అవుతుంది. సో 1/√2 i బార్ ప్లస్ k బార్ ఎక్కడుందో మనం చెక్ చేసుకోవడమే. ఆప్షన్ చాలా ఈజీ. యూనిట్ వెక్టార్లో ఇలా 3 క్వశ్చన్లు చూసారా, చాలా అంటే చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చేయొచ్చు. యూనిట్ వెక్టార్ అంటే మనం చాలా సింపుల్ వే అంటే నథింగ్ బట్ మనం కరెక్ట్గా ఆ మీనింగ్ అర్థం చేసుకోవాలా. ఎడిషన్ అడిగాడా, యూనిట్స్ అడిగాడా, ఓన్లీ ఏ బార్ అడిగాడా, ఏంటి అడిగాడు అనేది కానీ మనకు తెలిస్తే చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చేయొచ్చు. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను, పొజిషన్ వెక్టార్ అని. ఒకవేళ మీరు గుర్తు లేకపోతే ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, ఓకేనా. పొజిషన్ వెక్టార్స్ అంటే ఎలా ఉంటాయనండి, ఇఫ్ యూ కన్సిడర్ ఎ ట్రయాంగిల్, ఇఫ్ హియర్ ఇట్ ఈస్ ఓ, హియర్ ఇట్ ఈస్ ఏ అండ్ బి అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఈస్ ఓ నుంచి ఏకి వెళ్తున్నాం కాబట్టి విచ్ ఈస్ డినోటెడ్ విత్ స్మాల్ ఏ బార్. ఓ నుంచి బికి వెళ్తున్నాం కాబట్టి విచ్ ఈస్ డినోటెడ్ విత్ స్మాల్ బి బార్, ఓకేనా. ఏ నుంచి బికి వెళ్తున్నాం కాబట్టి స్మాల్ ఏ బార్ మైనస్ స్మాల్ బి బార్. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, జనరల్గా ఏమొచ్చింది మనకి, ఓఏ బార్ అనేది ఒక వెక్టార్. ఓఏ బార్ అనేది ఒక వెక్టార్. దేంతో చూపిస్తున్నాం, స్మాల్ బి బార్. ఓబి బార్ అనేది అంటే ఓ నుంచి బి బార్కి వెళ్ళేది స్మాల్ బి బార్. ఇప్పుడు ఓఏ ప్లస్ ఏబి కలిపామనుకో, అంటే ఓఏ ప్లస్ ఏబి కలిపామనుకో ఎవరు వస్తున్నారు, ఓబి బార్ వస్తుంది. ఎవరు వస్తున్నారు, ఓబి బార్ వస్తుంది. ఓన్లీ ఏబి బార్ కావాలనుకోండి, ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఇది చెప్పడానికి ఇదంతా చెప్పానండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ వాళ్ళు, ఒకసారి చూసుకోండి, ఇది ఒకసారి చూసుకోండి. అంటే ఏబి బార్ కావాలి అని అంటే, ఓబి బార్ అంటే ఏంటి, ఓబి బార్ అంటే స్మాల్ బి కదా, అంటే ఓ నుంచి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఓబి బార్ అంటే పొజిషన్ వెక్టార్ అని పిలుస్తాం. పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏదైతే బి బార్ ఉందో, పొజిషన్ వెక్టార్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ. అంటే ఎప్పుడైనా ఇది మనకి కావాల్సింది, స్టార్ మార్క్ పెడుతున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీసీ బార్ కావాలనుకోండి, ఇదంతా చేయక్కర్లేదు మీరు, ఇంకా ఇదంతా నాట్ రిక్వైర్డ్. సెకండ్ ఎవరున్నారు, సి ఉంది కాబట్టి ఓసి బార్ మైనస్ ఓబి బార్. ఫర్ ఎగ్జాంపుల్ సిడి బార్ కావాలనుకోండి, ఓడి బార్ మైనస్ ఓసి బార్. అర్థమవుతుందా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏడి బార్ కావాలనుకోండి, ఓడి బార్ మైనస్ ఓఏ బార్. అంటే ఏం లేదు, సెకండ్ దగ్గర రాయడం, ఫస్ట్ దగ్గర రాయడం, సెకండ్ దగ్గర రాయడం, ఫస్ట్ దగ్గర రాయడం, సెకండ్ ఇది ఫస్ట్ రాయడం, తర్వాత అక్కడ రాయడం, సింపుల్ అనమాట. దీన్నే మనం పొజిషన్ వెక్టార్ అని పిలుస్తాము. ఈ కాన్సెప్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, సింపుల్ అంతే. సో ఇప్పుడు దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చేస్తాం అనుకోండి, దెన్ వీ విల్ గెట్ ఈజీలీ కదా. సో చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ లైక్ క్వశ్చన్ నెంబర్ 4. ఇప్పుడు 4 కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇది ఆల్రెడీ క్లాస్ నెంబర్ 1లో చెప్పానమ్మా. ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఒకసారి అక్కడ చూడండి, సరిపోతుంది అంతే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, ఇఫ్ ఏ అండ్ బి ఆర్, ఇలా ఇస్తాడు పాయింట్స్ 3 4 5 అంటే వెక్టార్సే.
ఒక్కొక్కసారి వాల్యూస్ కూడా ఇస్తాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. 689 ఫైండ్ ఏబీ బార్. ఎప్పుడైతే ఇలా ఏబీ బార్ అని మెన్షన్ చేశాడో దట్ మీన్స్ అవి వెక్టార్స్ అని. దట్ మీన్స్ ఇప్పుడు ఏబీ బార్ కావాలి అని అంటే నేనేం చెప్పాను, ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓబీ వాల్యూస్ ఎంత ఉన్నాయి, 689. అంటే దాని మీనింగ్ ఏంటనంటే 6i బార్ 8j బార్ ప్లస్ 9k బార్ అని మీనింగ్. మైనస్ ఓఏ బార్ అంటే 3 4 5 ఉన్నాయి కదా, అంటే 3i బార్ 4j బార్ ప్లస్ 5k బార్ అని మీనింగ్. ఇప్పుడు ఫైనల్గా 6i బార్ ప్లస్ 8j బార్ ప్లస్ 9k బార్ మైనస్ 3i బార్ మైనస్ 4j బార్ మైనస్ 5k బార్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 6i ఉంది, ఇక్కడ 3i ఉంది, అంటే ఎంత వచ్చినట్టు 3i బార్. 8j ఉంది, ఇక్కడ 4j ఉంది, అంటే ఎంత వచ్చినట్టు 4j బార్. 9k ఉంది, 5కి 9లో 5 తెస్తే 4k బార్. సో విచ్ ఈజ్ వాట్ ద రిక్వైర్డ్ ఏబీ బార్ అనమాట. చాలా ఈజీగా చేయొచ్చు, ఎంత సింపుల్గా అంటే అంత. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నాను. ఆల్ రైట్, చూసారు కదా. మరి ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా నెంబర్ అయితే కనిపిస్తుంది, ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే అడగండి. హియర్ వి గో విత్ నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంత ఈజీగా మనం అయితే ఈ వెక్టార్స్ నుంచి అన్ని, ఇంకా డిఫికల్ట్ కూడా ఉంటాయి, అన్ని డిస్కస్ చేద్దాం. రైట్ ద వాల్యూ ఆఫ్ పి లేదా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. ఫర్ విచ్ కొన్ని వెక్టార్స్ ఇచ్చాడు. ఏ బార్ 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 9k బార్ అండ్ b బార్ ఈజ్ ఈక్వల్స్ టు i బార్ ప్లస్ ఇక్కడ pj బార్. p వాల్యూ అడిగాడు కదా మనకి, సో అక్కడ p అనే కాన్స్టెంట్ ఇచ్చారు. ఆర్ ప్యారలల్ వెక్టర్. సింపుల్, ఇది మనకు కావాల్సినటువంటి పాయింట్. ప్యారలల్ వెక్టార్స్. ప్యారలల్ వెక్టార్స్ అంటే ఏమని ఇచ్చాం మనం ఆల్రెడీ, ప్యారలల్ వెక్టార్స్ అని మనకి మెన్షన్ చేశాడు. వెన్ ఎవర్ దే ఆర్ గివింగ్ ప్యారలల్ వెక్టార్స్ అని ఇచ్చాడు అని అంటే దట్ మీన్స్ మనం ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పుకున్నాం, ప్యారలల్ అన్న కొలీనియర్ అన్న ఒక్కటే. సో కొలీనియర్ అని ఇచ్చిన, ప్యారలల్ అని ఇచ్చిన, మీరు చేయవలసిందల్లా ఒకటే. చాలా చాలా సింపుల్. వాడు ఏదైతే వెక్టార్స్ ఇచ్చాడో, ఇఫ్ యు నో దట్ ఏ అండ్ బి అనేవి ప్యారలల్ అన్నాడు అని అంటే ఆటోమేటిక్గా దేర్ కోఫిషియంట్స్ వీ షుడ్ డివైడ్. అంటే L1 by L2, M1 by M2, N1 by N2. ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడైతే మనకి ఇచ్చాడు ఏం చెప్పాను, వెంటనే ప్యారలల్ ఫార్ములా రాసుకోవాలి. L1 by L2, M1 by M2 is equals to N1. L1 అంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ 3 by I కోఫిషియంట్ అక్కడ 1, ఇక్కడేమో 2 by అక్కడేమో P, ఇక్కడేమో 9/3. సో సింపుల్. P కావాలి కాబట్టి వీళ్ళిద్దరినైనా ఈక్వల్ చేసుకోవచ్చు, లేదా వీళ్ళిద్దరినైనా ఈక్వల్ చేసుకోవచ్చు. 3/1 అంటే ఎంత, 3నే. 2/P. దట్ మీన్స్ మనకు కావాల్సింది ఏంటి, P కావాలి. సో P కావాలి అని అంటే దట్ మీన్స్ వీ నీడ్ టు ఈజీలీ ఫైండ్ అవుట్. చాలా సింపుల్ వే చేసుకోవచ్చు. ఈ P ఎక్కడికి వచ్చింది అనుకో, దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ 2/3. 2 ఎక్కడ ఉంది, ఈ 3 ఏమో ఎక్కడికి వచ్చేసింది. దట్ మీన్స్ P వాల్యూ అంత. ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చెక్ చేసుకొని ఈజీగా ఆన్సర్నే పెట్టేసేయచ్చు అనమాట. సచ్ అన్ ఈజీ థింగ్ టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ వేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది మనకి లైక్. అలాగే ప్రోడక్ట్ కూడా మాట్లాడాము, స్కేలార్ ప్రోడక్ట్ అలాగే వెక్టార్ ప్రోడక్ట్. స్కేలార్ ప్రోడక్ట్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి చూసుకోండి. ప్రోడక్ట్లో రెండు డిఫరెంట్ వేరు వేరు ప్రోడక్ట్లు, వేరు వేరు, రెండు ఒకటి కాదు. ఒకటి డాట్ ప్రోడక్ట్, ఇంకొకటి క్రాస్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్నే మనం స్కేలార్ ప్రోడక్ట్ అంటాం, అందుకనే స్కేలార్ వస్తుంది ఆన్సర్. క్రాస్ ప్రోడక్ట్నే వెక్టార్ ప్రోడక్ట్ అంటాం, అందుకని ఇక్కడ నేను ఇక్కడ ఆన్సర్ అని రాస్తున్నాను. అంటే ఈ ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు ఈ వెక్టార్స్ ప్రోడక్ట్లో, వెక్టార్ ప్రోడక్ట్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్, 2 రకాలు ఉంటాయి. ఒకటి డాట్ ప్రోడక్ట్ ఉంటుంది, ఒకటి క్రాస్ ప్రోడక్ట్ ఉంటుంది. డాట్ ప్రోడక్ట్లో ఆన్సర్ ఎవరు వస్తారు సార్, స్కేలార్ అంటే వాల్యూ వస్తుంది, ఇలా రాసుకోండి. అలాగే క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంటి సార్, వెక్టార్స్. వెక్టార్ ప్రోడక్ట్ అంటాం. వెక్టార్ ప్రోడక్ట్లో ఆన్సర్ ఎవరు వస్తారు, వెక్టార్సే వస్తాయి, వెక్టార్సే వస్తాయి. ఓకేనా. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే మళ్ళీ మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఒకసారి జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి. హియర్ వి గో విత్ మరి ఈ 6th క్వశ్చన్ కూడా వెళ్ళిపోతే దెన్ మనం ప్రోడక్ట్ మీద కూడా మనకి కంప్లీట్ అవగాహన అనేది వచ్చేస్తుంది.
ఫైండ్ ఏ బార్ డాట్ బి బార్. డాట్ అంటే ఏం చెప్పాను, డాట్ ప్రొడక్ట్. ఆన్సర్ ఏమొస్తుంది సార్, స్కేలర్ వస్తుంది. స్కేలర్ అంటే ఏంటి, వాల్యూ. ఫైండ్ ఏ బార్ డాట్ బి బార్ అన్నాడు. ఇఫ్ ఏ బార్ వాల్యూ ఇచ్చాడండి మనకి 3i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్. అండ్ అలాగే బి బార్ ఇచ్చాడు మనకి, బి బార్ వాల్యూ ఇచ్చాడు మనకి 2i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 3k బార్. సింపుల్ రైట్. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా డాట్ ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి చూద్దాం దీన్ని ఏ విధంగా చేయాలనేది కూడా మనం సింపుల్గా. సో డైరెక్ట్ ఆబ్జెక్టివ్లు ఇవ్వచ్చు, లేదా ఎలా ఇచ్చినా కూడా మనం ఆప్షన్ అనేది చాలా సింపుల్ వేలో ఫైండ్ అవుట్ చేసేయచ్చు. నేను చెప్పిన పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏ బార్ డాట్ బి బార్, ఎప్పుడైనా ఏ బార్ డాట్ బి బార్ అని ఇస్తే మల్టిప్లై దేర్ కోఫిషియెంట్స్, మల్టిప్లై దేర్ కోఫిషియెంట్స్ ఏవైతే కోఫిషియెంట్స్ ఆఫ్ ఐ బారు, జే బారు, కే బార్. అంతే సింపుల్. అంటే ఏం లేదురా, ఇక్కడ ఐ బార్ కోఫిషియెంట్ ఎంత ఉంది, 3. ఇక్కడ ఎంత ఉంది, 3. 3 2s are 6. ఇక్కడేమో 2 ఉంది, 4 ఉంది. 2 4s are 8. -2 ఉంది, 3 ఉంది, అంటే -6 ప్లస్ 6 విల్ గెట్స్ క్యాన్సిల్. ఆన్సర్ ఎంత, 8. ఆప్షన్లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఆప్షన్లో సింపుల్ అనమాట. చాలా 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 ఈజీ. ఓన్లీ ద థింగ్ ఈజ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే, ఎప్పుడైనా డాట్ ప్రొడక్ట్ అని అడిగితే, మళ్ళీ చెప్తాను ఇక్కడ, నేను ఆల్రెడీ క్లాస్ నెంబర్ 1లో చెప్పాను, బట్ అక్కడ ఓన్లీ థియరిటికల్ చెప్పి, ఇప్పుడు ప్రాబ్లం చెప్పాను కాబట్టి చాలా ఈజీ అయిపోద్ది. డాట్ ప్రొడక్ట్ అని అడిగితే సింపుల్గా నువ్వేం చేయాలని అంటే కోఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి, కోఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి. ఎవరు కోఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలండి, ఐ. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఇక్కడ ఐతో మల్టిప్లై చేయాలి. 3 2s are 6, 2 4s are 8, -2 3s are -6. వచ్చిన ఆన్సర్లో మనకి +6 -6 కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా మిగిలిపోయింది ఎవరు, 8 మిగిలాడు. సో సింపుల్గా చాలా చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇదే ప్రోడక్ట్లో ఇంకొకలాగా అడుగుతూ ఉంటాడు, చూద్దాం. అది కూడా ప్రోడక్ట్, అన్ని మోడల్స్ కూడా మనం చేసేలా ఉండాలి. ఇఫ్ ఏ బార్ వాల్యూ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్, అండ్ బి బార్ వాల్యూ అయితే మనకి ఇచ్చాడు 3i బార్ ప్లస్ 2j బార్ మైనస్ k బార్. ఫైండ్ ఈసారి ఓన్లీ ఏ డాట్ బి కాకుండాను ఏ బార్ ప్లస్ 3b బార్, ఏ బార్ ప్లస్ 3b బార్ ఇంటూ, ఇది ఇంటూ అంటే ఇలా డాట్ ఇచ్చాడా క్రాస్ ఇచ్చాడా కూడా మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. 2a బార్ మైనస్ బి బార్ ఇలా ఇచ్చాడు మనకి. దీని యొక్క వాల్యూ ప్రొడక్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా సింపుల్ వేలో చేయొచ్చు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ బార్ ప్లస్ 3b బార్ ఫస్ట్ కట్టాలి మనం. ఏ బార్ ప్లస్ 3b బార్ కట్టాలి. వచ్చినాక 2a బార్ మైనస్ బి బార్ కట్టాలి. వాళ్ళిద్దరికి డాట్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటన్నా, కోఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి. ఏ బార్ ఎంత ఇచ్చాడమ్మా, ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్ ఇచ్చాడు. అవునా కాదా, ఎస్. ప్లస్ 3b బార్ అంటే బి బార్ని 3తో మల్టిప్లై చేయరా. 3 × 3, 3 3s are 9i బార్, 3 × 2, 3 2s are 6j బార్. 3b అన్నాడు కదా, నార్మల్గా బి తెలుసు నీకు, 3b అన్నాడు కాబట్టి అందుకని అన్నింటినీ 3తో మల్టిప్లై చేస్తున్నాము. 3k బార్. ఇప్పుడు యాడ్ చేసే వీళ్ళిద్దరికి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఐ బారు 9i బారు 10i బార్, మొత్తం జే బారు 6j బార్ 7j బార్, 2k బార్ మైనస్ k బార్. సో సచ్ అన్ ఈజీ థింగ్ అనమాట. ఇది ఎవరిది, ఏ బార్ ప్లస్ 3b బార్. ఓకే, పక్కన పెట్టేసాయి. తర్వాత 2a బార్ మైనస్ బి బార్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2a, ఏ బార్ తెలుసు కదా, 2తో మల్టిప్లై చేసే ప్రతిదాన్ని, అంటే 2i బార్ 2j బార్ 2 2s are 4k బార్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? చాలా సింపుల్. మైనస్ బి బార్, బి బార్ని మైనస్తో మల్టిప్లై చేసి, అంటే -3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ అయిపోతుంది. ఎందుకు, ఈ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు 2i బార్ మైనస్ 3i బార్ అంటే -i బార్, 2j బార్ విల్ గెట్స్ క్యాన్సిల్, 4k ప్లస్ k 5k బార్. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎవరైతే మనకి వీళ్ళిద్దరు వచ్చారో వాళ్ళిద్దరికి ఏమడిగాడు, డాట్ ప్రొడక్ట్ అడిగాడు. ఏ బార్ ప్లస్ 3b బార్ డాట్ 2a బార్ మైనస్ బి బార్. వీళ్ళిద్దరికి అంటే నేను ఏం చెప్పాను, డాట్ ప్రొడక్ట్ అంటే ఏం చెప్పామమ్మా, ఇప్పుడే చెప్పుకున్నాం. డాట్ ప్రొడక్ట్ అంటే ఏం చేయాలి, కోఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఐ బార్ ఎంత ఉంది, కోఫిషియెంట్ 10, ఇక్కడ ఐ బార్ -1 అంటే -10,
జే బార్ ఇక్కడ ఉందా, 7 ఉంది, ఇక్కడ జే బార్ లేదు, లేనప్పుడు చేయక్కర్లే, వదిలే, ఎందుకంటే లేదంటే 0, 0 ఇంటూ 7 0 అనమాట. అందుకని -1 -5 అంటే -5. సో ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా మనకి 15. డాట్ ప్రొడక్ట్లో ఆన్సర్ ఎవరు వస్తుందని చెప్పాను నేను, డాట్ ప్రొడక్ట్, వెక్టార్ ప్రొడక్ట్, డాట్ స్కేలార్ ప్రొడక్ట్లో వాల్యూ రావాలి. వాల్యూ వచ్చింది కదా, ఇదో వాల్యూ, ఒక పర్టికులర్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సచ్ అన్ ఈజీ థింగ్. చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్ అయితే ఒకసారి మళ్ళీ నీట్గా చూసుకోండి నాన్న. ఏమైనా డౌట్ ఉంటే అడగాలి, ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి. ఏమైనా డౌట్ ఉంటే లైక్ ఆల్ యూ హ్యావ్ మై నెంబర్ కదా సార్, నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, డౌట్ ఉంది అని అనుకున్నారని అంటే డైరెక్ట్లీ యూ కెన్ ఆస్క్ మీ మై వాట్సాప్ నెంబర్లో డైరెక్ట్గా అడగండి. ఇంక ఇందులో డౌట్ ఏం లేదమ్మా, చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనమైతే నేర్చుకోవచ్చు అనమాట. సచ్ అన్ ఈజీ థింగ్ అనే మనం చెప్పొచ్చు. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. 8th క్వశ్చన్. అలాగే యాంగిల్ ఫార్ములా కూడా ఇచ్చాను. ఫైండ్ ద యాంగిల్ between the vectors a bar is equals to I bar minus J bar plus K bar. ఒక వెక్టార్ ఇచ్చాడు, అలాగే బి బార్ కూడా ఇచ్చాడు, I bar ప్లస్ జే బార్. వాడి ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జామ్లో ఈ వెక్టార్సే ఇవ్వాలని రూల్ ఏం లేదు, అర్థమవుతుందా? ఎనీ వెక్టార్స్ ఏదైనా ఇవ్వాలి. సో దే వాంటెడ్ టు ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్. ఏం అడిగాడు సార్ మనకని అంటే యాంగిల్ అడిగాడు. సో యాంగిల్ అంటే మనకి వీ హ్యావ్ గివెన్ ఏ ఫార్ములా దట్. సో యాంగిల్ని చాలా జాగ్రత్తగా నీట్గా మనం చేసుకోవాలి. సో వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు A1 A2 ప్లస్ B1 B2 plus C1 C2 by root over A1 square plus B1 square plus C1 square, A2 square plus B2 square plus C2 square. ఇలా డైరెక్ట్గా ఫార్ములా అనేది మనం అప్లై చేసేసేయచ్చు. చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ A1 A2 అంటే ఏంటి, ఇక్కడ ఉండేవాడు A1 B1 C1. సెకండ్ వెక్టర్ కాబట్టి A2 అన్ని 2లు ఉంటాయి, A2 B2 C2. A1 I కోఎఫిషియంట్ ఎంత, 1. ఇక్కడ I కోఎఫిషియంట్ 1, 1 1s are 1, -1 +1 అంటే -1, ప్రొడక్ట్ చేస్తే 1 1s are -1 బై రూట్ ఓవర్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ అంటే √3 వస్తుంది. ఇక్కడ కూడా 1 స్క్వేర్ 1 స్క్వేర్ -1 స్క్వేర్ అన్న ప్లస్. సో ఒక +1 -1 క్యాన్సిల్ అయితే -1 బై √3 అంటే √3 హోల్ స్క్వేర్ కదమ్మా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే దట్ మీన్స్ హియర్ విర్ గెటింగ్ 3. సో ఫైనల్లీ థీటా ఈజ్ కాస్ అటువైపు పంపించేస్తే కాస్ ఇన్వర్స్ -1/3. సచ్ అన్ ఈజీ థింగ్. యాంగిల్ అనేది ఎంత ఈజీగా వచ్చింది చూడు. చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడైనా యాంగిల్ పక్కా అడుగుతాడండి క్వశ్చన్ అయితే మనకి డెఫినెట్గా అడుగుతూ ఉంటాడు. సో ఆ యాంగిల్ అడిగేటటువంటి క్వశ్చన్ మాత్రం మనం ఎప్పుడు వదలకూడదు. సో ఖచ్చితంగా ఆ యాంగిల్ అడిగేది ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా చేసేసేయాలా. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇలా మనం ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడు ఏది అడిగినా కూడా మనం చాలా ఈజీగా సింపుల్గా యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సమ్ టైమ్స్ దిస్ ఈజ్ వాట్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డెఫినెట్గా అడిగేటటువంటి క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పర్పెండిక్యులర్ అని అడుగుతూ ఉంటాడు. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ లాంబ్డా, ఆర్ ది వెక్టార్స్ టూ వెక్టార్స్ ఇచ్చాడు మనకి. ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2I బార్ ప్లస్ లాంబ్డా జే బార్. ఈ లాంబ్డా కనుక్కోమన్నాడు. ప్యారలల్ అంటే ఆల్రెడీ చెప్పేశాను, పర్పెండిక్యులర్ కూడా మనకి అడుగుతున్నాడు అనమాట. I బార్ మైనస్ 2J బార్ ప్లస్ 3K బార్. టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో పర్పెండిక్యులర్ అనే పదాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎక్కడొచ్చింది మనకి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ పర్పెండిక్యులర్ అంటే దేర్ డాట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ డాట్ ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అయిపోతుంది, 0కి ఈక్వల్ అయిపోతుంది. సార్ డాట్ ప్రొడక్ట్ అంటే ఇందాకే కదా సార్ చెప్పారు, మరి దానికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా ఈజీ. ఏంటి డాట్ ప్రొడక్ట్ అంటే దేర్ కోఎఫిషియంట్స్ షుడ్ మల్టిప్లై. సార్ 2I కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2I కోఎఫిషియంట్ 2 1s are 2, లాంబ్డా ఇంటూ -2 అంటే -2 లాంబ్డా. కే కోఎఫిషియంట్ 1 3, 1 3s are 3. దీన్ని దేనికి ఈక్వల్ చేయమన్నాం, 0కి ఈక్వల్ చేయమన్నాం. చేస్తే మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. -2 లాంబ్డా, 2 + 3 5, +5 అటువైపు వెళ్తే -5 లాంబ్డా.
మైనస్ మైనస్ క్యాన్సిల్, ల్యాండా వాల్యూ కావాలి. సో 2 అటువైపు వెళ్ళిపోతే ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతుంది. 5/2 అనేది ఎంత ఈజీగా వచ్చిందో చూడండి. సచ్ అన్ ఈజీ థింగ్ టు ఫైండ్ అవుట్ మనం చేసేసేయచ్చు అనమాట. వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ కూడా మనం అయితే సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎంత ఈజీగా చేయొచ్చు. ఇందులోనే ఈ పర్పెండిక్యులర్లోనే ఒక్కొక్కసారి మార్చి అడుగుతూ ఉంటాడు, అంటే లైక్ మోడల్ మార్చి అడుగుతాడు, అప్పుడు కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇఫ్ ఏ బార్ వాల్యూ ఇచ్చాడు మనకి 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 9k బార్, అండ్ అలాగే బి బార్ వాల్యూ కూడా ఇచ్చాడు మనకి i బార్ ల్యాండా జే బార్, ఇలా ల్యాండా ఏదో ఒక కాన్స్టెంట్ అడుగుతూ ఉంటాడు, ల్యాండా కానీ మ్యూ కానీ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ల్యాండా సో దట్, ఎప్పుడంట ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఎప్పుడంట ఏ బార్ ప్లస్ బి బార్ ఎవరెవరు పర్పెండిక్యులర్ అంట, అండ్ ఏ బార్ మైనస్ బి బార్ ఆర్ పర్పెండిక్యులర్. చూసారా క్వశ్చన్ ఎలాగ అడిగాడు. డైరెక్ట్గా మనం వీళ్ళిద్దరికి కట్టేయకూడదు, వీళ్ళిద్దరికి ఏ బార్ డాట్ బి బార్ కట్టేయకూడదు. ఎవరెవరు పర్పెండిక్యులర్, ఇందాక ఎవరెవరు పర్పెండిక్యులర్, ఏ బార్ బి బార్ ఆర్ పర్పెండిక్యులర్ అని. ఇప్పుడు ఎవరు పర్పెండిక్యులరో చూసుకో, వాళ్ళకి డాట్ ప్రోడక్ట్ ఎప్పుడైనా చూసుకోండి. పర్పెండిక్యులర్ ఎప్పుడైనా అడిగితే ఎవరికి అనేది చూసుకోవాలి ఫస్ట్. పర్పెండిక్యులర్ ఎవరెవరికండి, ఏ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్కి, ఏ బార్ మైనస్ బి బార్కి పర్పెండిక్యులర్ మధ్యలో. కాబట్టి వీళ్ళ యొక్క డాట్ ప్రోడక్ట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. దిస్ ఈజ్ వాట్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంతే, ఏం లేదు. మరి ఏ బార్ ప్లస్ బి బార్ అంటే మనకి కలపడం వచ్చాయి, యాడ్ చేయడం వచ్చాయి. ఎస్ ఆబ్వియస్లీ. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి ఎంత అవుతున్నట్టు 4i బార్. 2 ఉంది, ల్యాండా ఉంది, కాబట్టి ప్రొడక్ట్ యాడ్ చేసుకుంటే 2 ప్లస్ ల్యాండా జే బార్. అలాగే ఇక్కడ 9, అరే 2 ఉంది, ల్యాండా ఉంది, 2 ల్యాండా అని రాసికూడదు, ప్రొడక్ట్ అది. ఇక్కడ నువ్వు చేస్తుంది ఏంటి, ఏ బార్కి బి బార్కి ప్లస్ 3 ప్లస్ 1 4, 2 ప్లస్ ల్యాండా 2 ప్లస్ ల్యాండా, 9 ప్లస్ 3 12 కే బార్ ఇంటూ డాట్ ప్రోడక్ట్. ఓకేనా. ఏ బార్ మైనస్ బి బార్ మైనస్ చెయ్యు, 3 అండ్ 1, 3లో 1 తీస్తే 2i బార్, 2లో ల్యాండా తీస్తే 2 మైనస్ ల్యాండా జే బార్, అలాగే 9లో 3 తీస్తే 6k బార్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? అలా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ వెక్టార్లో ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్, చాలా బాగుంది, క్లియర్. ప్లస్ చేసాము, ఇక్కడ మైనస్ చేసాము రా, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. చేసిన తర్వాత డాట్ ప్రొడక్ట్ కట్టుకుంటున్నాం, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు, చాలా సింపుల్. లేదు సార్ ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది అని అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసేద్దాం, మీకు ఇంకా సింపుల్గా చెప్తాను చూసుకోండి. పర్పెండిక్యులర్ ఎవరెవరికన్నా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయి. ఫస్ట్ ఏ బార్ ప్లస్ బి బార్ సపరేట్గా కట్టుకుంటాం అంతే, ఎందుకంటే ఇగో ఫైండ్ ద వాల్యూ సో దట్ ఏ బార్ ప్లస్ బి బార్ అడిగాడు కదా, ఫస్ట్ ఏ బార్ ప్లస్ బి బార్ కట్టే. ఇప్పుడు యాడ్ చేయి ఫస్ట్, 3 ప్లస్ 1 4, 2 ప్లస్ ల్యాండా కలపలేం కదా, అందుకని అలాగే రాస్తాం. 9 ప్లస్ 3 12 కే బార్. అలాగే ఏ బార్ మైనస్ బి బార్ కట్టు, అంటే 3లో 1 తీస్తే 2i బార్, 2లో ల్యాండా తీలేం కాబట్టి 2 మైనస్ ల్యాండా, 9లో 3 తీస్తే 6k బార్. ఎవరు పర్పెండిక్యులర్ అంటే అనేది చూసుకో. ఎవరెవరు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి పర్పెండిక్యులర్, ఎవరెవరు పర్పెండిక్యులర్ అన్నాడు, ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ఆర్ పర్పెండిక్యులర్ కదా అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు పర్పెండిక్యులర్ అన్నాడో ఇట్స్ ప్రోడక్ట్ ఎంత అవ్వాలి, ఇట్స్ డాట్ ప్రోడక్ట్ ఎంత అవ్వాలి, 0 అవ్వాలి. వాళ్ళ ప్రోడక్ట్ అంటే ఏంటి సార్, ఏ బార్ ప్లస్ బి బార్ దైర్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ కాదు, ఇంకా క్రాస్ ప్రోడక్ట్ దాకా రాలేదు మనం. డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలి. డాట్ ప్రోడక్ట్ అంటే ఏం చెప్పాను నేను ప్రీవియస్ క్వశ్చన్లో, దేర్ కోఫిషియంట్ షుడ్ మల్టిప్లై, అంటే 4 2s are 8, 4 2s are 8, 2 ప్లస్ ల్యాండా 2 మైనస్ ల్యాండా ప్రొడక్ట్ చేయి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంతే కదా. తర్వాత 12 6 ప్రొడక్ట్ చేసే 60, 12 72 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ స్టెప్ అర్థమైంది లేదో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సచ్ అన్ ఈజీ థింగ్ టు ఫైండ్ అవుట్. 72 ప్లస్ 8 80 ప్లస్ 4 84 మైనస్ ల్యాండా ప్లస్ 84 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ ప్లస్ 84 అటువైపు వెళ్తే మైనస్ 84, మైనస్ మైనస్ విల్ గెట్స్ క్యాన్సిల్, ల్యాండా స్క్వేర్ అటువైపు వెళ్తే √84, అంటే దట్ మీన్స్ √84. కెన్ వీ హ్యావ్ ఎనీ వాల్యూ
ఫర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ 84కి ఏమైనా రూట్లో ఉందంటే లేదు, కాబట్టి హ్యాపీగా వదిలేయచ్చు అనమాట. సో దట్ ఈస్ వాట్ 81 స్క్వేర్ ఉండేది మనకి. బట్ 84 అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ, కాబట్టి ఈ విధంగా డాట్ ప్రొడక్ట్ అనేది మనం చాలా అంటే చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చెయ్యొచ్చు. సచ్ అన్ ఈజీ థింగ్. క్రాస్ ప్రొడక్ట్కి డాట్ ప్రొడక్ట్కి కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్పే నేను ఈ క్లాస్లో క్లాస్ నెంబర్ 2లో ఓన్లీ డాట్ ప్రొడక్ట్ కోసం మాత్రమే చెప్పాను. క్రాస్ ప్రొడక్ట్ ఎక్కడా రాలేదు. నెక్స్ట్ క్లాస్లో క్రాస్ ప్రొడక్ట్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఐ హోప్ ఎవ్రీవన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఒక్కసారి 10 మోడల్స్ ఏంటి అనేది ఒకసారి మనం పైనుంచి కానీ చూసినట్లయితే యూనిట్ వెక్టార్ చేసాము. అలాగే 8 యూనిట్స్ అంటే 8తో మల్టిప్లై చేసాం. A+B యూనిట్ వెక్టార్ అంటే A+B, ఏది అడిగితే అది చేయాలి. A-B అయితే A-B చేస్తాం. 2A+2B అంటే 2A+2B చేస్తాం. ఏది అడిగితే అది చేయొచ్చు. పొజిషన్ వెక్టార్ గురించి మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అని. అండ్ అలాగే ప్యారలల్ అంటే కూడా చెప్పాము. అండ్ డాట్ ప్రొడక్ట్ చేసాం. డాట్ ప్రొడక్ట్ అంటే ఏం చెప్పాం నాన్న? మల్టిప్లై దేర్ కోఫిషియన్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ స్టార్ పెట్టాను చూడండి. ఈ స్టార్ పాయింట్ అనేది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇగో డాట్ ప్రొడక్ట్తో మోడలే. యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. అండ్ పర్పెండిక్యులర్ చేసాం. పర్పెండిక్యులర్లో ఇంకొక మోడల్ 9 and 10 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకే డెఫినెట్గా 100కి 100% ఈ పాయింట్ అయితే అడుగుతాడు. ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్. అండ్ మన ఫ్రెండ్స్కి కానీ మన క్లాస్మేట్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇంకెవరైనా వాళ్ళందరికీ కూడా చెప్పండి మన క్లాసెస్ గురించి. మనం చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాము క్లాస్ అన్నీ కూడాను. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పనిలో పనిగా మన క్లాస్ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.